2 వార్తలను మన ముందుకు తీసుకొచ్చింది. అందులో ఒకటి మెగా హైదరాబాద్, అలాగే మోగిన నగారా. ఈ 2 కూడా చాలా కీలకమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. ముందుగా మనం ఒక్కసారి మెగా హైదరాబాదు, అలాగే మోగిన నగారా. ఫస్ట్ మనం మోగిన నగారాకెళ్దాం. ఎందుకంటే రాష్ట్రంలో వేలాది మంది ఎదురు చూస్తున్నారు ఈ ఎన్నికలకు సంబంధించి. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. సో ఎట్లా ఉంటుంది ఈ సర్పంచ్ ఎన్నికలంటే ఆ ఊరు మొత్తం ప్రతి ఊర్లో పండగ వాతావరణం ఉండబోతా ఉంది. సో దాదాపు 3 విడతలుగా జరగబోతున్నాయి. రేపటి నుంచి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. చాలా త్వరగా అంటే దాదాపు ఒక 20 రోజుల్లోనే ఎన్నికల కమిషన్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలనేది కూడా కంప్లీట్ చేయబోతా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, సో ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో పాల్గొనబోతా ఉన్నారు ఓటర్లు, సరిగ్గా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయనే విషయాలను కూడా ప్రధానంగా మనకు నిన్న రాణి కౌముది ఎన్నికల కమిషనర్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులతో కలిసి. ఆ అంశానికి సంబంధించి హైలైట్గా మోగిన నగారా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ శురువు, షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్ అమల్లోకి కోడు, రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 12,728 సర్పంచ్, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. సో వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఈ పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత భోజనం చేసుకొని 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించి విజేతను అక్కడే ప్రకటిస్తారు. సో ఎన్నిక ఆ రోజే జరుగుతుంది, ఫలితం కూడా ఆ రోజే ఉంటుంది స్థానిక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. సో 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అర్హులే. రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు 1,66,55,186 మంది. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. రేపు జరగబోయే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే అత్యధికంగా ఓట్లు వేయబోతున్నట్టు మనకు నిన్న ఎన్నికల కమిషనర్ చెప్పారు. సో అందుకే కాంగ్రెస్ అనుబంధంగా అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు మద్దతుగా ఉంటుందని చెప్పేసి, సో నిన్న ఇందిరమ్మ చీరలు కూడా పంపిణీ కార్యక్రమం నిన్న మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసిన పరిస్థితి. నిన్న వడ్డీ లేని రుణాలను కూడా నిన్న మధ్యాహ్నం వరకు ఇచ్చిన పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. సో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు దాదాపు ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 3 విడతల్లో జరగబోతూ ఉన్నాయి. సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశావులో ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ తెరపడింది. సో ఇక ఎన్నికలు అయితే ఆల్మోస్ట్ ఆల్ జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఆ ఊరిని ఎవరు డెవలప్ చేస్తారో, ఆ ఊరికి సంబంధించి అభివృద్ధి చేసే వాళ్ళకి మీరు పట్టం కట్టండి. హైదరాబాద్లో లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉండి రాత్రికి రాత్రి నా దగ్గర డబ్బులున్నాయి, నేను ఏకగ్రీవం చేస్తా అనే వాళ్ళని నమ్మకండి, మోసపోకండి. మీ గ్రామానికి ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే పట్టం కట్టండి. ఎన్నికల్లో మీకు ఎవరు మంచి చేస్తారో, మీకు ఎవరు అందుబాటులో ఉంటారో, ఈ రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు కాకుండా మంచి సౌమ్యుని ఎన్నుకోండి, మంచి విద్యావేత్తను ఎన్నుకోండి. సో అప్పుడే మీ గ్రామం బాగుపడుతూ ఉంది. సో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొన్ని గ్రామాల్లో కూడా కొంత వెనుకబడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఒక మంచి అభ్యర్థిని మీరు ఎన్నుకున్నట్టయితే మీ గ్రామ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు కునరిల్లుతున్న పరిస్థితి కనపడతా ఉంది. పిల్లలంతా ప్రైవేటు విద్య వైపు మొగ్గు చూపుతున్నారు. తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. మీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించేందుకు ఎవరైతే మీ కృషి చేస్తారో, ఎవరైతే బాగుంటుందో అలాంటి వాటిని ఎన్నుకోండి. ఒకప్పుడు ఊరు లేని పాఠశాల లేని ఊరు ఉండదు, దేవాలయం లేని ఊరు ఉండదు. కానీ ఇప్పుడు ఊర్లలో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవుతున్నాయి. మీరు ఆలోచించండి. ఆ దిశగా మీ ఊర్లో ఉన్న పాఠశాలను మూతపడితే పునరుద్ధరించాలి. లేకపోతే ఉన్నదాన్ని మరింత స్ట్రెంథెన్ చేసి మీ ప్రాంతం పిల్లలు అక్కడే మంచి ఉన్నత నాణ్యమైన విద్య అందించేందుకు ఏ సర్పంచ్ అయితే మీకు అందుబాటులో ఉంటాడో వాళ్ళనే ఎన్నుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమయం కూడా తక్కువనే ఉంది. ఇవాళ దాదాపు చాలా తక్కువ సమయంలోనే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో సో దాదాపు ఒక 20 రోజుల్లోనే, దాదాపు 20 అంటే ఫస్ట్ విడత వాళ్ళకి 20 రోజులు కూడా ఉండవు, ఇంకా తక్కువనే ఉంటాయి. సో ఇవి ఒక 4 రోజులు, అవి ఒక 11 రోజులు, అంటే దాదాపు ఒక 16-17 రోజుల్లోనే ఈ మొదటి విడత ప్రక్రియ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కాబోతూ ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు సో మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తాయి. ఈసారి మాత్రం మీకు నచ్చిన, మీకు మంచి పనిచేసే వ్యక్తిని ఓటేయండి. మీరు తీసుకునే ఒక క్వార్టర్ బాటిల్ కావచ్చు, ఒక 500 రూపాయలు కావచ్చు, కానీ మీ జీవితాన్ని మార్చదు. కానీ మీరు అవి తీసుకోకుండా మీరు ఓటేస్తే పట్టి మీకున్న సమస్యలను పరిష్కరించుకునే అద్భుతమైన అవకాశం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉంది. సో మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వదులుకోకండి గ్రామీణ ప్రజలారా. ఎందుకంటే మనకు అభివృద్ధి ముఖ్యం, మనం ఉన్నత స్థితికి మన ఆరోగ్యాలు ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా మనకు డెవలప్మెంట్ చేసే సర్పంచ్ అభ్యర్థిని వెనుకోండి. కానీ ఈ తాగుడుకి, ఈ మద్యానికి బానిస కాకూడదు. ఈ మద్యం ఇవాళ ఇస్తారు, 2 రోజుల్లో వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ మీకు ఒక మంచి సర్పంచ్ ఎన్నుకుంటే రాబోయే 5 ఏళ్ల పాటు మీకు ఆయన సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అది గుర్తుపెట్టుకోండి అని నేను చెప్తా ఉన్నాను. సో ఇక
మెగా